This video is brought to you by AKSIAS. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ. సో 21 క్వశ్చన్ చూడండి. ఒక తొట్టెను రోజుకు 8 గంటలు పనిచేసే 3 పంపులు ఖాళీ చేయగలవు. 4 పంపులు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తే ఒక్క రోజులో దాన్ని ఖాళీ చేయగలవు అని అడిగాడు. రైట్, క్వశ్చన్లో చిన్న మిస్టేక్ ఉందండి. రోజుకు 8 గంటలు పనిచేస్తూ 2 days అంతేనా? సో ఇక్కడ 2 days అనబడలేదు, చూడండి. అంటే 8 × 2 × 3 బై ఇక్కడ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. అంటే 4 × 1 ఎంత వస్తుంది అప్పుడు, 4 2s ఎంత వస్తుంది, 12. సో ఏమన్నాడు, 12 hours అంతేనా, 12 hours. రైట్, సో దీన్ని ఇలా రాశారు సార్ అంటే మెన్ హవర్స్ డే బై ఈక్వల్స్ టు మెన్ హవర్స్ డేస్ అంతేనా. సో ఈ ఫార్ములాతో మనం షార్ట్ కట్ రాసాము. రైట్, క్వశ్చన్ చూడండి. 80 హెక్టార్స్ను 24 రోజుల్లో 8 మంది కోత కోయగలరు. అయితే 36 మంది 30 రోజుల్లో ఎన్ని హెక్టార్స్ కోత కోయగలరు అని అడిగాడు. సో దీనికి ఒక ఫార్ములా ఉందండి. నంబర్ ఆఫ్ మెన్ డేస్, రైట్, నంబర్ ఆఫ్ మెన్ డేస్ హవర్స్ బై వర్క్ ఈక్వల్స్ టు సేమ్ మెన్ డేస్ హవర్స్ బై వర్క్. సో మనకు ఈ హవర్స్ ఇవ్వలే కాబట్టి మనం తీసుకోకూడదు. రైట్, సో హవర్స్ ఇవ్వలే కాబట్టి మనం తీసుకోము. అంటే M1 D1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 బై W2. సో మనకి ఇచ్చిన వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, 80 హెక్టార్స్ అంటే వర్క్ కాబట్టి 80 హెక్టార్స్ ఎన్ని డేస్, 24 days 8 members అట. అయితే 36 మంది 30 రోజుల్లో ఎన్ని హెక్టార్లను కోత కోయగలరు అని అడిగాడు. రైట్, సో 12 × 24 12 × 3 36 8 10 80. రైట్, సో అప్పుడేమొస్తుంది మనకు, సో 2 5 అంతేనా. సో W2 ఈక్వల్స్ టు 5 × 3 × 30 అప్పుడు ఏమవుతుంది, 450. సో దే కెన్ రీప్ 450 హెక్టార్స్. అప్పుడు ఆన్సర్ ఎంత అండి, ఆప్షన్ డి. రైట్, నెక్స్ట్ చూడండి. 400 మీటర్ల పొడవు 50 మీటర్ల వెడల్పు గల 10 మీటర్ లోతు ఉన్న ఒక కందకాన్ని తవ్వడానికి 10 రోజుల్లో కొంతమంది సరిపోతారు. అంతేమంది 20 మీటర్ల వెడల్పు 15 మీటర్ల లోతు ఉన్న మరో కందకాన్ని 30 రోజుల్లో తవ్వితే రెండో కందకం పొడవు ఎంత కనుక్కోమంటున్నాడు. రైట్, ఇది సేమ్ అండి మళ్ళీ. సో మెన్ హవర్స్ డేస్ బై వర్కింగ్ ఈక్వల్స్ టు మెన్ హవర్స్ డేస్ బై వర్కింగ్. సో సేమ్ అండి. చూడండి, వర్క్ ఏమి ఇచ్చాడు, 100 మీటర్స్ పొడవు, 50 మీటర్స్ వెడల్పు, 10 మీటర్స్ లోతు. రైట్, సో ఎంతమంది చేస్తున్నారట, 10 రోజులలో కొంతమంది సరిపోతారు. లోతు ఉన్న కందకాన్ని తవ్వడానికి కొంతమంది సరిపోతారు. అంతేమంది అంటే కొంతమంది అంటే ఎక్స్, అంతేమంది 20 మీటర్ల అంతేనా, సేమ్ ఎక్స్ మెంబర్స్ అంట 20 మీటర్స్ 20 మీటర్స్ వెడల్పు 15 మీటర్స్ లోతు ఉన్న కందకాన్ని మరో 30 రోజుల్లో తవ్వితే ఆ కందకం పొడవు ఎంత అన్నాడు. రైట్, సో పొడవు లెంత్ కనుక్కోవాలి మనం ఇక్కడ. సో సేమ్ అన్నాడు కాబట్టి x క్యాన్సిల్ అవుతుంది. సో 10 10s 100, ఇక్కడ ఏమవుతుంది 10 2s 20. రైట్, సో 15 2s 30, 2 క్యాన్సిల్. సో అప్పుడు L ఈక్వల్స్ టు ఏమవుతుంది, సో L ఈక్వల్స్ టు 50 × 10 ఎంత అవుతుంది, 500. 50 × 10 500. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పని 19 రోజులలో 5 పురుషులు లేదా 9 స్త్రీలు చేయగలరు. అదే పనిని 3 పురుషులు 6 స్త్రీలు ఎన్ని రోజుల్లో చేయగలరట. ఇక్కడ ఏమన్నాడు, 5 men 6 అంటే మనము ఈక్వల్స్ పెట్టుకోవాలి.
ఆర్ లేదా అంటే ఈక్వల్స్ తీసుకోవాలి, అండ్ అంటే ప్లస్ తీసుకోవాలి, అంటే మరియు అంటే ప్లస్ తీసుకోవాలి, లేదా అంటే ఈక్వల్స్ తీసుకోవాలి. 5 men ఆర్ 9 women కెన్ డూ ఎ వర్క్ ఇన్ 19 days. అదే పనిని 3 men ప్లస్ 6 women కెన్ డూ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. కెన్ డూ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. రైట్. సో అప్పుడు దీన్ని ఎలా చేస్తాం చూడండి, మనం ఐదర్ దీన్ని మెన్లో అని తీసుకోండి, ఉమెన్లో అని తీసుకోండి. సో నేను ఈ ఈక్వేషన్ ఏం చేస్తా అంటే, ఇందులో నేను ఎవరో ఒకరిని తీసుకుంటాను. ఫర్ సపోజ్ కేస్ 1లో నేను ఏం చేస్తున్నా చూడండి, కేస్ 1లో సో ఐ యామ్ టేకింగ్ మెన్, నేను మెన్ కన్సిడర్ చేస్తున్నా. అప్పుడు మెన్ ఈక్వల్స్ టు 9 women by 5, అంతేనా? 9 women by 5. సో దీన్ని మనము సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 5 men ఇంటూ ఎన్ని డేస్ అండి, 19 days బై, సో ఈ మెన్ ప్లేస్లో ఈ 9 womenని సబ్స్టిట్యూట్ చేయండి, అంతేనా? సో మెన్ ప్లేస్లో 9 womenని సబ్స్టిట్యూట్ చేయండి. సారీ, ఇక్కడ మనం ఉమెన్లో తీసుకుంటున్నాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ 9/5 ప్లస్ 6 కదా. సో అప్పుడు దీన్ని ఎలా చేస్తాం, మనం సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 9 ఇంటూ 19 బై సో 27, సో 57 ఇంటూ 5, అప్పుడు ఏమవుతుంది 19 మూల 57, సో 3 మూల 9, అంటే ఎంత 15 days. సో 3 men plus 6 women కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 15 days కదా. ఇలా చేస్తే ఇది ఒక కేస్. సో కేస్ 2లో ఒకసారి ఉమెన్ ఎందుకు తీసుకున్నారు, మెన్ తీసుకుందాం అనుకున్నాండి. సో మెన్ కూడా తీసుకొని చేద్దాం చూడండి, మనం మెన్ తీసుకొని చేద్దాం చూడండి. కేస్ 2లో 5 men ఈక్వల్స్ టు 9 women కదా. సో ఇక్కడ ఏం చేద్దాం, సో ఉమెన్ ఈక్వల్స్ టు 5/9 men, ఉమెన్ ఈక్వల్స్ టు 5/9 men. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏం రాస్తాం మనము, ఉమెన్లో తీసుకుంటున్నాం, మనం ఏం తీసుకుంటున్నాము, మెన్ తీసుకుంటున్నాం కాబట్టి 5 ఇంటూ 19 బై సో 3 men ప్లస్ 6 ఇంటూ 1 woman ఈక్వల్స్ ఎంత అండి, 5/9 men, అంతేనా? సో మెన్ రాయని అవసరం లేదు. సో 3 3s 3 2s. సో అప్పుడు ఏం చేస్తాం మనము, 5 ఇంటూ 19 బై, అప్పుడు ఏమవుతుంది, సో 10, 19/3 అవుతుంది. సో 19 క్యాన్సల్, ఇదేమవుతుంది 5 ఇంటూ 3 అంటే 15 days. అంటే చూడండి, మనం ఏ కేసు తీసుకున్నా కూడా మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే సేమ్ వస్తుంది. మనం ఏ కేసు తీసుకున్నా కూడా ఆన్సర్ సేమ్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది సబ్స్టిట్యూట్ మెథడ్ అంటారండి వీటిని, నథింగ్ బట్ సబ్స్టిట్యూట్ మెథడ్. సో మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రోజుకు 8 గంటలు పనిచేస్తూ 49 పంపులు 6.5 రోజుల్లో ఒక రిజర్వాయర్ను ఖాళీ చేయగలవు. రోజుకు 5 గంటలు పనిచేస్తూ 196 పంపులు అదే పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు, అంతేనా? సేమ్ మెన్ను హవర్సు డేస్ బై వర్కింగ్ ఈక్వల్స్ టు మెన్ను హవర్సు డేస్ బై వర్కింగ్, అంతేనా? చూడండి, రోజుకి 8 గంటలు, ఎన్ని పంపులు, 49 పంపులు, అంతేనా? 49 పనిచేస్తూ ఎన్ని రోజులలో చేస్తారట, 6.5 daysలో చేస్తారట, అంతేనా? అయితే 5 గంటలు, రోజుకు 5 గంటలు పనిచేస్తూ ఎన్ని పంపులు పనిచేస్తున్నాయి, 196 పంపులు పనిచేస్తూ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని అడుగుతున్నారు. సో 49 4s, అంతేనా? 49 4s 4 2s. అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్స్ టు 2 ఇంటూ, సో దీన్ని ఎలా వచ్చి మనము 12 అంటే 13/2, సో 13/2 బై 5 ఏమవుతుంది, 2 2 క్యాన్సల్ అంటే 13/2 అంటే ఏమవుతుంది, సో 13/5 అంటే 2 5s 10, 2 3/5 days. సో ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే 196 పైప్స్ ఇన్ 2 3/5 days, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 30 మంది పనివారు
రోజుకు 7 గంటలు పనిచేస్తూ ఒక పనిని 18 రోజులలో పూర్తి చేస్తారు. రోజుకు 6 గంటలు పనిచేస్తూ 30 రోజుల్లో అదే పని పూర్తి కావడానికి అవసరమయ్యే పనివారి సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, 30 మంది పనివారు 7 రోజులు పనిచేస్తూ 18 రోజులలో పూర్తి చేస్తారు. రోజుకు గంట పనిచేస్తూ 30 రోజుల్లో అదే పనిని పూర్తి కావడానికి పనివారి సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. మనం ఎక్స్ కనుక్కోవాలి, అంతేనా? సో చూడండి, 6 మూల 18, 30 క్యాన్సల్. అప్పుడు నంబర్ ఆఫ్ మెన్ ఎలా అనుకుంటాము, 7 × 3 అంటే ఎంత అండి, 21. సో టోటల్ ఎంత అండి, 21 మెంబర్స్. టోటల్ 21 మెంబర్స్, రైట్. సో నెక్స్ట్ చూడండి, 7 సాలీళ్ళు 7 రోజులలో 7 గుళ్ళు కట్టగలవు. 1 సాలీడు 1 గూడు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. చూడండి, 7 సాలీళ్ళు అంట 7 రోజుల్లో 7 గుళ్ళు కట్టగలవట. అయితే 1 సాలీడు 1 గూడు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోమన్నాడు, రైట్. సో 1 గూడు కట్టడానికి ఎన్ని డేస్ పడుతుంది అన్నాడు. సో 7 క్యాన్సల్. అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నండి, 7 డేస్. నెంబర్ ఆఫ్ డేస్ అన్ని 7 డేస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, 18 పంపులు రోజుకు 7 గంటలు పనిచేస్తూ 2170 టన్నుల నీటిని తోడగలవు. రోజుకు 9 గంటలు పనిచేస్తూ 1736 టన్నుల నీరును తోడడానికి 16 పంపులు ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. సో సేమ్ అండి. సో 18 పంపులు అంట 7 రోజులలో ఎంత వర్క్ ఎంత, 2170 టన్స్ను బయటికి తీస్తాయట. అయితే 9 గంటలు పనిచేస్తూ 1736 టన్స్ను తోడడానికి 16 పంపులకు ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. రోజుకు, అంతేనా? సో బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ 16 పంప్స్ అన్నాడు, ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ కనుక్కోమన్నాడు ఇక్కడ. బట్ ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ వేయలేదు. సో క్వశ్చన్లో రాంగ్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఎంత రావాలంటే 18 పంపులు రోజుకు 7 గంటలు పనిచేస్తూ 210 టన్నులను 10 రోజులలో తోడాయట. సో 10 డేస్ రాసుకోండి, 10 డేస్. సో ఇంటూ 10 రాసుకోండి ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది మనకు, సో 9 2 18, అంతేనా? సో 9 2 18, 2 8. సో 2 8. సో 8 2 16 ఏమవుతుంది, 8 ఎక్కం 8, 8 ఏళ్ళ 56, రైట్. సో ఇక్కడ కూడా 70. సో 0 క్యాన్సిల్ అవుతుంది. 7 అంటే ఏమొస్తుంది, 31. సో దీని ఎలా రాయచ్చు మనము, 31 7s. అప్పుడు x ఈక్వల్స్ ఎంత అవుతుంది, x ఈక్వల్స్ టు 7 డేస్. x ఈక్వల్స్ టు 7 డేస్, రైట్. క్వశ్చన్ చూడండి, ₹21.25 ఖర్చుతో రోజుకు 5 గంటలు పనిచేస్తే 80 దీపాలు రోజుల దాకా వెలిగించగలదు. 10 రోజుల దాకా వెలిగించవచ్చు. 30 రోజుల దాకా ₹76.50 ఖర్చుతో రోజుకు 4 గంటలు వెలిగించడానికి అవసరమయ్యే దీపాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో చూడండి, సేమ్ ఇది రోజు 5 గంటలు అట. ఎన్ని దీపాలు అంట, 80 దీపాలు. ఎన్ని రోజులు, 10 రోజులు. ఎంత ఖర్చు అట, 21.25 ఖర్చు అవుతుందట. అయితే ఇక్కడ ఏమన్నాడు, 30 రోజులలో ఎంత ఖర్చు, 76.50 ఖర్చుతో 4 రోజులు వెలిగించడానికి అవసరమయ్యే దీపాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. అవసరమయ్యే దీపాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, 420s, అంతేనా? సో 0 క్యాన్సల్, రైట్. సో ఇక్కడ ఏమొస్తుందండి, 0 క్యాన్సల్ అంటే, సో ఎక్స్ ఈక్వల్స్ టు, ఈ పాయింట్ క్యాన్సల్ చేసుకోవచ్చు, ఈక్వల్స్ టు ఉంది కాబట్టి. సో అప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది, 7650 ఇంటూ, సో 100, 7650 ఇంటూ 100/2125, రైట్. సో 2125 అంటే 2125 ఇక్కడ ఇంటూ 3 వస్తుందండి. ఈ 3 రాయలేదు మనం. 2125 ఇంటూ 3. సో 2125 ఇంటూ 3 ఎంత అండి, 2125 ఇంటూ 3 అంటే 75, ఇక్కడ 63 అంటే, సో 6375 ఇంటూ 1.2, అంతేనా? సో అప్పుడు 1.2 ఇంటూ 100 ఏమొస్తుందండి, 120, రైట్. సో నంబర్ ఆఫ్ ల్యాంప్స్ కనుక ఉన్నాడు కదా,
ఎన్నిటిని వెలిగించాడంటే 120 దీపాలను వెలిగించారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోజుకు 6 గంటలు పనిచేస్తూ 460 కుర్చీలు 24 రోజుల్లో ఇద్దరు వడ్రంగులు చేయగలరు. 36 రోజుల్లో 18 వడ్రంగులు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తూ చేయగలిసిన కుర్చీలు ఎన్ని అని అడిగాడు. సో చూడండి, రోజుకు 6 గంటలు పనిచేస్తూ 24 రోజుల్లో అంట 460 కుర్చీలు చేస్తారట. అయితే 36 రోజుల్లో 18 వడ్రంగులు సో ఇద్దరు వడ్రంగులు ఉన్నాడు ఇక్కడ. సో 18 వడ్రంగులు ఎన్ని కుర్చీలు చేయగలరు అని అడిగాడు. ఎన్ని కుర్చీలు చేయగలరు అని అడిగాడు. సో మనం ఏం రాస్తాం ఇక్కడ, 6 మూల 18 అంతేనా. సో 12 మూల 36, 12 రెంట్ల 24, సో 4 రెంట్ల. సో అప్పుడు ఏమవుతుంది మనకు, x ఈక్వల్స్ టు 18 ఇంటూ 46, 460, 18 ఇంటూ 460. సారీ 6 క్యాన్సిల్ అంటే ఈ 6 క్యాన్సిల్, సో 3 వస్తుంది. రైట్. సో 460 ఇంటూ 3 ఎంత అండి, 1380. 460 ఇంటూ 3 అంటే 1380. ఆన్సర్ డి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 400 మంది రోజుకు 9 గంటలు పనిచేస్తూ ఒక పనిలో 1/4 వంతు చేశారు. 10 రోజుల్లో చేశారు. రోజుకు 8 గంటలు పనిచేస్తూ మిగతా పనిని 20 రోజుల్లో పూర్తి చేయడానికి అదనంగా కావాల్సిన పనివారు ఎంత అన్నాడు. అదనంగా కావాల్సిన పనివారు అన్నాడు. అంటే మనకు వచ్చిన ఆన్సర్ నుండి ఈ 400ని తీసేస్తే మనకు అదనంగా కావాల్సిన వాళ్ళు వస్తారు కదా. సో అది లాజిక్ అక్కడ చూడండి. 400 మంది రోజుకు 9 గంటలు పనిచేస్తూ 1/4 పనినంట 10 డేస్లో కంప్లీట్ చేశారట. అయితే రోజుకు 8 గంటలు పనిచేస్తూ మిగతా పని అంటే చూడండి 1 - 1/4 రిమైనింగ్ టైం వస్తుంది. సో రిమైనింగ్ ఎంత ఉంది, 1 - 1/4 అంటే 3/4. సో మిగతా పనిని 20 రోజుల్లో పూర్తి చేయడానికి అదనంగా కావాల్సిన పనివారు ఎంత అని అడుగుతున్నాడు. అదనంగా కావాల్సిన పనివారు ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, అదనంగా కావాల్సిన పనివారు అంటే సో 4 క్యాన్సిల్ అంతే కదా. సో 4 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏం రాస్తాం మనము, 400 ఇంటూ 9 ఇంటూ 10 ఈక్వల్స్ టు 8 ఇంటూ 20 ఇంటూ x/3 కదా. సో ఎలా రాసింది, 20 20s 400 రైట్. సో 200 అంటే సో 25. సో ఇక్కడ 25 8s 200, 25 8s 200. సో దీన్ని ఎలా రాస్తాం మనం, 25 8 200. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 9 ఇంటూ 25 ఇంటూ 3, 9 ఇంటూ 25 ఇంటూ 3 రైట్. 9 ఇంటూ 25 ఇంటూ 3 ఎంత వస్తుందండి. సో 25 3s 75, 75 9s ఏమవుతుంది, సో 45 5 4 63 అంటే 675 అంతేనా, 675. బట్ ఇది సో మనం ఏం కనుక్కోమన్నాడు, అడిషనల్ కనుక్కోమన్నాడు కాబట్టి సో ఈ 675లో 6/75 నుంచి వెళ్ళి 400 తీసేయాలి. ఎందుకంటే ఈ మెంబర్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, 275. అంటే అడిషనల్ ఎంతమంది కావాలండి, 275 మెంబర్స్ కావాలి. రైట్. అడిషనల్గా 275 మెంబర్స్ కావాలి. క్వశ్చన్ చూడండి. 12 రోజుల్లో రోజుకు 5 గంటలు పనిచేస్తూ 9 మంది ఎగ్జామినర్స్ కొన్ని పత్రాలను దిద్దగలరు. దానికి రెట్టింపు సంఖ్య పత్రాలను 4 ఎగ్జామినర్స్ 30 రోజుల్లో దిద్దడానికి రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలి అని అడిగాడు. చూడండి, 12 రోజుల్లో అంట రోజుకు 5 గంటలు పనిచేస్తూ 9 మంది ఎగ్జామినర్స్ కొన్ని పత్రాలను దిద్దగలరట. అయితే దానికి రెట్టింపు రైట్. సో దానికి పనిచేస్తూ ఎగ్జామినర్స్ కొన్ని పత్రాలను, సో కొన్ని పత్రాలు అంటే ఎక్స్ రాసుకోండి. ఏమన్నాడు, దానికి రెట్టింపు సంఖ్య ఉన్న పత్రాలను దిద్దడానికి 4 ఎగ్జామినర్స్ 30 రోజుల్లో దిద్దడానికి రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలి అన్నాడు. సో నంబర్ ఆఫ్ హవర్స్ అనుకోమంటున్నాడు కదా. సో ఎక్స్ క్యాన్సల్. ఇక్కడ మనకేముంది, 12 5 60 అంటే 30 రెంట్ల అంతేనా. 12 5 60 అంటే 30 రెంట్లు. సో దీన్ని ఏం రాయొచ్చు, 2 2s రైట్. ఈ 2 క్యాన్సల్. ఇప్పుడు ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ హవర్స్ ఏంటండి, 9 hours. అంటే సో వాళ్ళు ఆ 4 ఎగ్జామినర్స్ ఆ పేపర్స్ దిద్దడానికి, రెట్టింపు పేపర్లు దిద్దడానికి ఎంత టైం పడుతుందంటే 9 hours పడుతుందంట.
ఓకేనా. క్వశ్చన్ చూడండి, 20 మీటర్ల పొడవు గల కాలువను రోజుకు 8 గంటలు పనిచేస్తూ 18 రోజులలో 17 మంది శ్రామికులు తవ్వగలరు. 39 మీటర్ల పొడవు గల అటువంటి కాలువనే రోజుకు 9 గంటలు పనిచేస్తూ 6 రోజుల్లో తవ్వడానికి ఎంతమంది అదనంగా కావాలి అని అడిగాడు. చూడండి, 20 మీటర్ల పొడవు గల ఒక కాలువనంట. సో వర్క్ కాబట్టి 20 వేసుకోవాలి, కింద వేసుకోవాలి. సో 8 గంటలు పనిచేస్తూ 18 రోజులలో 17 మంది శ్రామికులు 20 మీటర్ల దాన్ని తవ్వగలట. అయితే 39 మీటర్ల పొడవు గల అటువంటి కాలువనే రోజుకు 9 గంటలు పనిచేస్తూ 6 రోజుల్లో తవ్వడానికి ఎంతమంది అదనంగా కావాలి అని అడిగాడు. క్వశ్చన్లో కొంచెం రాంగ్ ఉందండి. క్వశ్చన్ రాంగ్ ఉంది. క్వశ్చన్లో 26 మీటర్స్ అని రాసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ 26 మీటర్స్ రాసుకోండి. సో 26, సో ఇంగ్లీష్ మీడియం చెక్ చేయండి, 26 మీటర్స్ వస్తుంది, రైట్. సో 13 రెంట్ల 26, 13 మూళ్ళ 39, అంతేనా. సో 9 రెంట్ల 18, ఈ రెండు క్యాన్సల్, 3 రెంట్ల, సో 3 రెంట్ల 6, 3 రెంట్ల 6, 2 నాళ్ళ 8, రైట్. సో 2 నాళ్ళ 8 చూడండి. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది, x ఈక్వల్స్ టు 17 ఇంటూ 4 అంటే 68 మెంబర్స్ కదా. సో బట్ గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఈ 68 మెంబర్స్ అనేది ఇందులో అడిషనల్ మెంబర్స్ ఉన్నారు, ప్రీవియస్ మెంబర్స్ కూడా ఉన్నారు కదా. సో మనం ఏమన్నాడు, అదనంగా ఎంతమంది వచ్చారని కనుక్కోమన్నాడు, అంతేనా. సో అదనంగా ఎంతమంది అంటే అడిషనల్ మెంబర్స్ ఈక్వల్స్ టు 68 మైనస్ 17, 68 మైనస్ 17 అంతేంటండి 51. సో 51 మెంబర్స్ అనేది అడిషనల్గా వచ్చారు. 17 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు, ఈ 68లో అడిషనల్ ఉన్నారు ప్లస్ ప్రీవియస్ ఉన్నారు కాబట్టి 51 మెంబర్స్ అడిషనల్గా వచ్చారు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 20 మంది ఒక పనిని 20 రోజులలో 1/3 వంతు చేయగలరు. 25 రోజులలో మిగతా పనిని పూర్తి కావడానికి ఇంకా అదనంగా ఎంతమంది కావాలని అడిగాడు. మళ్ళీ అదనంగా అడిగాడు అంటే అడిషనల్గా అనుకోవాలి. చూడండి, 20 మంది 20 రోజులలో 1/3 వంతు పనిని 25 డేస్లో మిగతా పని అంటే రిమైనింగ్ పని ఎంత అండి, రిమైనింగ్. సో 1/3 అంటే 1 కంప్లీట్ అయిపోయింది, ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా 2/3 ఉంది, అంతేనా. సో 2/3 పనిని పూర్తి చేయడానికి అదనంగా ఇంకెంతమంది కావాలని అడిగాడు, అంతేనా. సో ఈ 3 క్యాన్సల్. సో 5 5s 25, 5 4s, నెక్స్ట్ 5 4s. అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్స్ టు 16 ఇంటూ 2 అంటే ఎంత 32, రైట్. సో 32 మెంబర్స్. బట్ చూడండి మనకు ఆల్రెడీ ఇక్కడ ఏమన్నాడు, ఈ 32 మెంబర్స్లో ఎవరు ఉన్నారు, అడిషనల్గా యాడ్ అయిన వాళ్ళు ప్లస్ ప్రజెంట్ మెంబర్స్ కూడా ఉన్నారు. సో అడిషనల్ మెంబర్స్ ఎలాగనుకుంటాం మనం, సో అదనంగా యాడ్ అయిన వాళ్ళు ఎలాగనుకుంటాము, 32 మైనస్ స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు, 20 మెంబర్స్ ఉన్నారు, అంతేనా. అప్పుడు ఏమవుతుంది 12 మెంబర్స్. సో అడిషనల్గా వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 12 మెంబర్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10 రోజుల్లో 900 పుస్తకాలను 18 మంది బైండ్ చేయగలరు. 12 రోజుల్లో 600 పుస్తకాలను బైండ్ చేయడానికి ఎంతమంది బైండర్స్ కావాలని అడిగాడు, అంతేనా. చూడండి 10 రోజుల్లో 900 పుస్తకాలనంట 18 మంది బైండ్ చేయగలరట. అయితే 12 రోజుల్లో 600 పుస్తకాలను బైండ్ చేయడానికి ఎంతమంది బైండర్స్ కావాలి అని అడుగుతున్నాడు. సో సింపుల్ కదా. చూడండి 0 0 కాన్సల్, 18 5ల 90, రైట్. సో 12 5ల, సో ఇక్కడ రాంగ్ ఉందండి చూడండి 66, ఇక్కడ 66 అండి ఇది. సో ఏమవుతుంది 18 5ల 90 అంటే సో ఇక్కడ అవుతుంది. సో నెక్స్ట్ సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు 660 ఇంటూ 660 అంతే 60 కదా, రైట్. సో 60 11s, సో 60 11s ఎంత అండి 660, రైట్. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు
ఆప్షన్ డి. ఇక్కడ 660 అని చూడండి, 6 అని పడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నిమిషంలో 3/5 వంతు తొట్టెను నిండితే మిగతా బాణాన్ని నింపడానికి ఎంతకాలం పడుతుంది అన్నాడు. ఒక నిమిషానికంట సో 3/5 నింపితే సో రిమైనింగ్ తొట్టెన్ అంటే రిమైనింగ్ ఎంత అండి, డిఫరెన్స్ ఎంత అండి 2, అంటే 2/5 నింపడానికి ఎంత టైం పడుతుందో అన్నాడు. అంతేనా? సో అంటే ఎలా రాస్తాం మనము, 1 × 3/5 ఈక్వల్స్ టు x/2/5. సో ఇది క్యాన్సిల్, రైట్. అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్స్ టు ఏమవుతుంది అండి, సో 2/3. 2/3 అంటే ఫర్ సపోజ్ 60 అంటే ఇక్కడ ఏమవుతుంది ఇంటూ 20, ఇక్కడ ఏమవుతుంది ఇంటూ 20, అంటే ఏమవుతుంది 40 minutes 40 seconds పడుతుంది అంట, రైట్. సో రిమైనింగ్ కంప్లీట్ చేయడానికి ఏమవుతుంది 40 seconds పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. x మంది x రోజులలో రోజుకు x గంటలు పనిచేస్తూ x యూనిట్ల పనిచేస్తారు. y మంది రోజుకు y గంటల పనిచేస్తూ y రోజులలో ఎన్ని యూనిట్ల పనిచేస్తారట. సో అప్పుడు ఏమవుతుంది, x మంది x రోజులలో రోజుకు x గంటలు పనిచేస్తూ x యూనిట్లు పూర్తి చేస్తారు. y మంది రోజుకు y గంటలు పనిచేస్తూ y రోజులలో ఎన్ని యూనిట్లు కంప్లీట్ చేస్తారు. అంటే సో మనం ఇక్కడ ఏం చేయాలి, సో నంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవాలి, ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తారో కనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది, x క్యాన్సిల్. ఇప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, y³ y³ x². ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 14 సెంటీమీటర్ల వ్యాసార్థము అదరము బేస్గా గల స్థూపకము 70 చుట్లకు ఒక తాడు సరిపోతుంది. 20 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్థూపకానికి ఆ తాడు ఎన్ని చుట్లు తిరుగుతుంది అంట. ఏం లేండి, 14 సెంటీమీటర్స్ ఉన్నాయంట, 70 చుట్లు అయితే 20 సెంటీమీటర్స్ ఉన్నాయి, ఎన్ని చుట్లు అవుతుంది అన్నాడు. సింపుల్ ఇది, అంతేనా? సో ఎలా రాస్తామండి మనం దీన్ని, సో 10 ఏళ్ళ 70 7 రెంట్ల, అంతేనా? సో 2 20 అంటే 10, అప్పుడు ఏమవుతుంది, ఇది వచ్చేస్తే ఏమవుతుందండి 10 × 10 అంటే ఏమవుతుంది 100. సో 10 × 10, సో టోటల్ ఎంత, ఎన్ని చుట్లు తిరుగుతుంది, 100 చుట్లు తిరుగుతుంది, రైట్. సో సింపుల్ అండి. ఇక్కడ ఇది మీకు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. సో 70 × 20/14 కదా. సో అప్పుడు ఏమవుతుంది, 7 రెంట్ల 14, 2 రెంట్ల 10 రెంట్ల 20 అంటే ఏమవుతుంది 100. సో ఇది సేమ్, బట్ ఇక్కడ నేను ఈ మెథడ్ రాశాను. ఓకే, నెక్స్ట్ చూడండి. రోజుకు 9 గంటలు పనిచేస్తూ 5 ఇంజన్లు 6 మెట్రిక్ టన్ల బొగ్గును ఖర్చు చేస్తాయి. రోజుకు 10 గంటలు పనిచేసే 8 ఇంజన్లు ఎన్ని మెట్రిక్ టన్నుల బొగ్గును ఖర్చు చేస్తాయి. ముందున్న 3 ఇంజన్లు తర్వాత 4 ఇంజన్లు ఒకే స్థాయిలో ఇంధనము ఖర్చు చేస్తాయట, ఒకే స్థాయిలో ఇంధనాన్ని ఖర్చు చేస్తాయట. సో ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మనని, సెకండ్ ఇంజన్ అంటే ఎన్ని మెట్రిక్ టన్నులు ఖర్చు చేస్తుందో కనుక్కోమంటున్నాడు. సెకండ్ ఇంజన్ అంట ఎన్ని మెట్రిక్ టన్నులు ఖర్చు చేస్తున్నట్టు. అంటే ఫస్ట్ ఇంజన్ ఈ 3E1 = 4E2, 3E1 = 4E2, రైట్. సో చూడండి, 9 × 5 ఎన్ని మెట్రిక్ టన్స్ అంట, 6 మెట్రిక్ టన్స్, అంతేనా? 6 మెట్రిక్ టన్నుల బొగ్గును ఖర్చు చేస్తాయి. అయితే రోజుకు 10 గంటలు పనిచేస్తే 8 ఇంజన్లు ఎన్ని మెట్రిక్ టన్నుల బొగ్గును ఖర్చు చేస్తాయి అన్నాడు. ఎన్ని మెట్రిక్ టన్నుల బొగ్గును ఖర్చు చేస్తాయి అన్నాడు. సో ఇక్కడ ఒకటి కండిషన్ ఇచ్చాడు. సో కండిషన్ ఏంటి చూడండి, ముందున్న 3 ఇంజన్ల తర్వాత 4 ఇంజన్లు ఒకే స్థాయిలో ఖర్చు చేస్తాయట. అంటే చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామంటే 3E1 అన్నాడు కదా. సో E1 ఇక్కడ ఈక్వల్స్ టు అంటే 4 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. E1/E2 అప్పుడు ఏమొస్తుంది 4/3. సో E1 4 వస్తుంది, E2 3 వస్తుంది, రైట్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, ఏమొస్తుంది చూద్దాం. సో 3 మూల 9, 3 రెంట్ల 6, 2 రెంట్ల 4, అంతేనా? సో 5 10, రైట్. సో x ఈక్వల్స్ ఎంత వస్తాయండి అప్పుడు, x = 8, రైట్. సో ఈ 8 ఏంటి, ఎన్ని మెట్రిక్ టన్నులు బొగ్గును ఖర్చు చేస్తాయంటే 8 మెట్రిక్ టన్నుల బొగ్గును ఖర్చు చేస్తాయి, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక పనిని 25 గంటలలో కొంతమంది పని చేసేవారు చేస్తారు. రెట్టింపు పనిని ఇంకో జట్టు పనివారు ఎన్ని గంటలలో చేయగలరు? మొదటి జట్టులోని 2 మంది గంటల్లో చేస్తే గంటలో 3 మంది రెండో జట్టు వారు చేస్తారట. రైట్, ఒక అవర్లో అంట 2 అవర్స్లో ఈ ఫస్ట్ గ్రూప్ వాళ్ళు చేస్తే 3 మంది నెక్స్ట్ గ్రూప్ వాళ్ళు చేస్తారట. 3 మంది నెక్స్ట్ గ్రూప్ వాళ్ళు చేస్తారట. సో సేమ్ లేదు చూడండి, ఒక పనిని 25 గంటలలో కొంతమంది పని చేసేవారు. రైట్, రెట్టింపు పనిని ఇంకో జట్టు పనివారు ఎన్ని గంటల్లో చేయగలరు అని అడుగుతున్నాడు. సో మనకు ప్రీ కండిషన్ ఏమి ఇచ్చాడు? సో ఈ ఫస్ట్ గ్రూప్లో ఉన్న 2 మంది అంట 3 గ్రూపులో ఉన్న 3 మందికి ఈక్వల్గా చేస్తారట. అంటే దీన్ని ఎలా రాస్తాం చూడండి. సో 2 ఇంటూ, సో ఎంత అండి ఇది సెకండ్ గ్రూప్ ఎంత అండి? సో 3 ఇంటూ ఫస్ట్ ఎంత అన్నాడు ఇక్కడ 25 ఈక్వల్స్ టు, సో దీన్ని ఎలా రాస్తాం మనము 2 ఇంటూ నెక్స్ట్ ఏమన్నాడు రెట్టింపు పని అన్నాడు కాబట్టి 2 ఇంటూ ఎక్స్, 2 ఇంటూ ఎక్స్. సో అప్పుడు ఏమొస్తుంది 2 క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు 75. అంటే ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ, రెండవ జట్టు వారు పనిని ఎన్ని గంటలలో పూర్తి చేయగలరు అని అడిగాడు. సో ఎన్ని గంటలు చేస్తారండి? 75 అవర్స్లో చేస్తారు. సింపుల్ క్వశ్చన్ అండి. సో ఇందులో ఎక్స్ప్లెనేషన్ అని ఏం లేదు. సో నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. This video is brought to you by AKSIAS.